Today we will discuss about one of the paper you have foundation course that is analytical skills. At a degree fourth semester you have common subjects that is maths, physics, and computer science for the MPCS stream. For the MPC students, there is maths, physics, and chemistry. Apart that there is four foundations courses you have కదా ఆ మూడుతో పాటు నాలుగు ఫౌండేషన్ కోర్సెస్ ఉన్నాయి. That is one learning education, second entrepreneurship, and third analytical skills, and fourth one communication soft skills. Of course, there is entrepreneurship and second paper that is leadership education deals with Department of Telugu. Telugu మేడం తీసుకుంటారు బహుశా మీకు సునీత మేడం. And these communication soft skills maybe Sony మేడం తీసుకుంటారు. Of course, analytical skills I will deal you. Okay. Just see here. Actually, in today we will discuss about one of the model paper. It is not the model paper. Once it is an examination కండక్టెడ్ బై ది ఆదికవి నన్న యూనివర్సిటీ ఒకసారి ఇచ్చుద్దాం ఈవేళ. సో తర్వాత ఈ ఒక మోడల్ పేపర్ చూసిన తర్వాత మనం సిలబస్ అనుగుణంగా వెళ్దాం. అందరికి దగ్గర నోట్స్లు ఉన్నాయి కదా, నోట్స్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఇవి నోట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ కాబట్టి. సో ఆ ప్రతి ప్రాబ్లం మీ దగ్గర ఉండాలి, నేను చెప్పిన నోట్స్ రాసుకోవాలి. సో ఎందుకంటే మనం ఫిజిక్స్ అంటే తర్వాత నోట్స్ ఇస్తాం, కానీ ఈ ఎనాలిటికల్ స్కిల్స్ విడిగా నోట్స్ ఇవ్వడం కుదరదు. మీకు ఈ 50 మార్కులకి 50 కూడా మల్టిపుల్ చాయిస్. ఫౌండేషన్ కోర్సులో అనలిటికల్ స్కిల్స్ విల్ బి 50 మార్క్స్ ఎగ్జామ్. ఇది టోటల్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 50లో మీకు 20 మార్క్స్ రావాలి పాస్ అవ్వాలి అంటే. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎంపీసీ ఫర్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్. దిస్ పేపర్ ఈస్ వెరీ వెరీ ఈజీ because all these containing mathematics and reasoning, so you can say easily very of course. So already told you there is 50 questions, there is 50 marks, all of them are multiple choice. Its examination time pattern is 2 hours. Okay na? So first question చూడండి. The first question, this various expenditure incurred in publishing a book is 30,000 rupees. ఎవరో ఒక బుక్ తయారు చేశారంట. ఆ బుక్ తయారు చేయడానికి మొత్తానికి అయినటువంటి ఖర్చు 30,000 అయిందట. సో దెర్ ఈస్ ఇన్ పర్సెంటేజ్ ఇచ్చారు. అందులో 30,000లో దేనికి ఖర్చు పెట్టారో డయాగ్రామ్ లో ఇచ్చారు చూడండి. దెర్ ఈస్ ప్రమోషన్ కాస్ట్, దట్ ఈస్ 10%, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 10%, దట్ ఈస్ బైండింగ్ 20%, పేపర్ కాస్ట్ 25%, ప్రింటింగ్ కాస్ట్ 20%, అండ్ రాయల్టీ 15%. వాట్ ఈస్ దిస్ ఇండివిజువల్? అవగాహన అవసరం ఉంటే, అవసరం ఉండకపోవచ్చు, కానీ మనం ఒకసారి ఒక్కొక్కటి డీటెయిల్ తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రమోషన్ కాస్ట్, యాక్చువల్గా ప్రమోషన్ కాస్ట్ అంటే పబ్లిసిటీకి అనమాట. ఆ బుక్కు 10% ఖర్చు పెట్టుకుంటారు. అండ్ రవాణా, ట్రాన్స్పోర్టేషన్, బుక్ ప్రింట్ అయిన తర్వాత ఒక చోట ఇంకొక చోటకి తీసుకువెళ్ళడానికి, షాపులకి వేయడానికి 10%. అండ్ బైండింగ్ కాస్ట్, దట్ ఈస్ 20%. బుక్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం బైండింగ్ చేయడానికి 20%. అన్ని బుక్స్, ఒక బుక్ కాదు, యాక్చువల్గా నంబర్ ఆఫ్ బుక్స్ అనమాట. అండ్ పేపర్ కాస్ట్, దానికి పేపర్కి అయినటువంటి ఖర్చు 25%. ప్రింటింగ్, ఆ బుక్స్ ప్రింటింగ్ చేయడానికి 20%. అండ్ రాయల్టీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్, లాభం 15% వచ్చింది. So this is the question we have given, and the number of matter is given. The questions are like this. What is the first question? What is the expenditure spent on binding? Binding by చేసినటువంటి ఖర్చు ఎంత? That is what he asked. బైండింగ్ పర్సెంటేజ్ ఎంత? 20%. అంటే మనకు ఉన్నటువంటి 30,000లో 20% బైండింగ్ ఇచ్చారు కాబట్టి ఆ ఖర్చు ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ టిక్కిలు పెట్టి ఉన్నది కరెక్ట్ అనుకోవద్దు మీరు. వాళ్ళు ఎవరో పాత పేపర్ కాబట్టి ఎవరో పెట్టిన వాళ్ళది రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. దాని గురించి మీరు వదిలేసేసేయండి. సో మనకి ప్రమోషన్ పర్సెంటేజ్ తెలిసినప్పుడు విలువ తెలియడం మనకి వస్తే ఇది ఈజీయే కదా. ఏమడిగారు? బైండింగ్ కాస్ట్ అడిగారు. సో బైండింగ్ కాస్ట్ ఎంత అనుకున్నాం? 20%. సో మనకి మీకు గుర్తుంది కదా, బైండింగ్ కాస్ట్ ఇస్ 20% కాబట్టి దట్ ఈస్ 20/100% కాబట్టి 100. అంతేనా? టోటల్ కాస్ట్ ఎంత? 30,000 కదా, దట్ ఈస్ 30,000 ఇంటూ 100. అంతేనా?
ఒకసారి చూడండి 20% ఎంత టోటల్ ఒకసారి చూడండి ఇది ఒక్క నిమిషం ఇంకొకసారి షేర్ చేస్తాను ఓకే దట్ ఈస్ 20% ఆఫ్ టోటల్ కాస్ట్ దట్ ఈస్ 20% ఎంత ఉంది 20% ఆఫ్ టోటల్ కాస్ట్ అంటే 20 ఇంటూ 30,000 by 100 అదే కదా these two are cancel each other 20 into 300 is how much 6,000 am I right 20% percentage got by 100 వేసాము total cost 30,000 so 20 into 30,000 by 100 two zeros cancel 20 into 300 that is 6,000 so answer is B am I right so that is the first problem ఏమా డౌట్ ఎవరికైనా ఉందా దీనికి ఓకే ఈ ప్రాబ్లం ఎక్కించుకోండి ముందు ఈ ప్రాబ్లం ఎక్కించుకోండి అయిపోగానే నాకు చెప్పండి రెండో ప్రాబ్లం చూద్దాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామమ్మా ఎనీవన్ రెస్పాండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా సాయి వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్రాబ్లంకి అంటున్నాను ఓకే త్వరగా రాయండి రెండో ప్రాబ్లంకి వెళ్దాం ఓకేమా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం what is second problem what is the difference between the expenditure spent on paper cost and the royalty
పేపర్ ఖర్చుకి మరియు రాయల్టీ ఖర్చుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అంటే తేడా ఎంత అని అడుగుతున్నారు. ముందు పేపర్ ఖర్చుకి ఎంత అయిందో కనుక్కుందాం, తర్వాత రాయల్టీ ఖర్చుకి ఎంత అయిందో కనుక్కుందాం. వాటి యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా. సో ద సెకండ్ ప్రాబ్లం ఈజ్ పేపర్ ఖర్చుకి ఎంత అయిందో ఒకసారి చూద్దాం. దట్ ఈస్ పేపర్ ఖర్చు, దట్ ఈస్ పీజీ కూడా రాస్తాను. పేపర్ ఖర్చు ఎంత యాక్చువల్గా, దట్ ఈస్ పేపర్ కాస్ట్ ఈజ్ 25%. సో ద 25% కాబట్టి దట్ ఈస్ 25 by 100 of the total cost, that is 200, that is 30,000, is equal to how much this is. So two zeros cancel, 25 into 300 ఎంత అవుతుంది, 7,500 ఏనా. Because these two cancel, 3 into 25 is 75, there is 2 zeros, that is 25. 7,500 is the cost of the paper. ఇంకోటి ఏముంది, రాయల్టీ ఖర్చు, దట్ ఈస్ రాయల్టీ ఖర్చు ఎంత ఉంది ఇక్కడ, దట్ ఈస్ 15%, దట్ ఈస్ మేబీ టేకెన్ యాజ్ ప్రాఫిట్. సో దట్ ఈస్ రాయల్టీ ఖర్చు, దట్ ఈస్ R is equal to how much, that is 15%, that is 15 by 100 into 30,000. How much this is. So these two and these two zeros cancelled, 3 15s 4,500. So that is 4,500 rupees అనేది రాయల్టీ ఖర్చు, అంతే కదా. వాట్ హీ ఆస్క్డ్, ద డిఫరెన్స్ బిట్వీన్ పేపర్ కాస్ట్ అండ్ ద రాయల్టీ కాస్ట్. డిఫరెన్స్ అంటే తీసేయడం కదా, 7,500 నుంచి 4,500 తీసేస్తే సరిపోతుందా, దట్ ఈస్ P మైనస్ R. తీసేస్తే ఎంత అవుతుంది, 7,500 4,000 తీసి 3,000. So that is the required answer. 3,000 rupees are required, are the difference. That is B, is A. That is right answer. ఏమా ఎవరికైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లంలో? యా రైట్, ఏది కూడా ఎక్కించేసుకోండి. ద సెకండ్ వన్ ఈజ్ A.
ఏం అయిపోయిందమ్మా? గుడ్, దట్స్ గుడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. హౌ మచ్ ఎక్స్పెండిచర్ స్పెంట్ ఆన్ ప్రింటింగ్ కాస్ట్? ప్రింటింగ్ ఖర్చు ఎంత అవుతుంది? ప్రింటింగ్ ఖర్చు ఎంత ఇక్కడ? 20%. యాక్చువల్గా ఇది మనం చేయకుండానే చెప్పొచ్చు, ఎందుకంటే బైండింగ్ ఖర్చు కూడా 20%. బైండింగ్ ఖర్చు 6,000 వచ్చింది, అది 20%. ప్రింటింగ్ ఖర్చు కూడా 20%, అది కూడా 6,000 వస్తుంది కదా. సో కాబట్టి డి పెట్టేయచ్చు, కానీ ఇక్కడ మనం చేద్దాం, పర్వాలేదు. సో దట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం. Printing cost, that is equal to, that is 20%, that is 20 by 100 into 30,000. Total amount is 30,000 we know. So these two zeros and these two zeros is cancel each other. That is 20 into 3,000, that is 300, that is 6,000. So 6,000 rupees is paid on the printing cost. అంతేనా? అంటే 3 ఆన్సర్ ఏమవుతుంది? డి అనా? ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? ఓకే, రైట్, ఇది కూడా రాసేసుకోండి. ఓకేనా? ఏమ్మా మిగతా కూడా రాసుకున్నట్టేనా? So now we will go, yeah, good. Next we are going to the fourth problem. How much expenditure spent on transportation cost? రవాణా కోసమైన మొత్తం ఖర్చు ఎంత? రవాణా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి, దట్ ఈస్ 10%. సో 6,000 లో 10% అంటే 30,000 లో 10% అంటే వీ కెన్ ఈజీలీ సే దట్ 3,000, అంతే కదా. సో మనం మామూలుగా అయినా ఇక్కడ మనం చేద్దాం. దట్ ఈస్ ఫోర్త్ ప్రాబ్లం. దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, దట్ ఈస్ టీ అని రాస్తున్నాను. ఎంత? ఓన్లీ 10%, దట్ ఈస్ 10% కాబట్టి 10/100 10/100 into 30,000. That is equal to, we know these two zeros and these two zeros are cancel each other. 300 into 10 and 3,000 kada. So 3,000 rupees are paid for the transportation cost. 3,000 ekkada undi? CA kada. So this is C is the answer. Everyone doubt unda amma? Okay, ఎక్కి చేసుకోండి.
అయిపోయిందా? ఏం అయిపోయిందా? Yeah, good. Next problem kada, fifth problem. That is, what is the ratio between the expenditure spent on promotion cost and to that of the paper cost? ప్రమోషన్ ఖర్చుకి మరియు పేపర్ ఖర్చుకు మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. ఇది అవలేదు ఫిఫ్త్ ప్రాబ్లం కదా, ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పలా మనం. ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్ళి కనిపిస్తుందా మీకు స్క్రీన్ మీద? ఏమా? యా, ఇక్కడ ప్రమోషన్ ఖర్చుకి ఎంత అయింది, పేపర్ ఖర్చుకి ఎంత అయిందో కనుక్కొని రేషియో కనుక్కుంటే సరిపోతుంది కదా. వాట్ ఈస్ ప్రమోషన్ కాస్ట్? ప్రమోషన్ కాస్ట్ ఈజ్ 10% and paper cost is how much? Paper cost is 25%. So when we have to calculate the cost of the promotion and we have ఏమా కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది అది? ప్రమోషన్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా? ఎవరేం చెప్పండి, ప్రమోషన్ కాస్ట్ ఎంత వచ్చింది? గుడ్. ప్రమోషన్ కాస్ట్ 3000. గుడ్. అలాగే పేపర్ కాస్ట్ ఎంత చెప్పండి? సో అది 3000:7500 అంతేనా? అంటే 3000/7500 ఎంత అవుతుంది అది? అది క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది అంతేనా? ఇంకొకసారి క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. దట్ ఈస్ 10% ప్రమోషన్ కాస్ట్, దట్ ఈస్ 10/100 ఇంటూ టోటల్ కాస్ట్ ఈస్ 30,000. రేషియో చెప్పండి ఎవరైనా. దట్ ఈస్ వేర్ 2 zeros are cancelled, that is 2 zeros cancel, that cost is 3000. గుడ్, బాగా చెప్పారు. సెకండ్ వన్ ఈజ్ పేపర్ కాస్ట్. That is what I have taken as a paper cost P. That is 25%. That is 25/100 into 30,000. So of course these two and these two zeros are cancelled. That is 3 into 25 is 75. So 7,500 is for the paper cost. ఏమడిగారు? ప్రమోషన్ కాస్ట్ కు దట్ ఈస్ పిఆర్ బై పేపర్ కాస్ట్ కు గజ రేషియో అడిగారు, అంతే కదా. దట్ ఈస్ 3000/7,500 ఎంత వచ్చిందమ్మా ఎవరైనా చెప్పండి. 2 zeros క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అవుతుందా పైన కింద? ఇంకేమైనా పోయి ఉన్నాయా? 15 క్యాన్సిల్ అవుతుంది కదా. 15 పైన ఉన్న దాంట్లో 15లో 2 టైమ్స్ పోతే కింద 5లో 20, 75లో 5 టైమ్స్ పోతుందా ఏమా? అంతేనా?
1530లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే అదే 1575లో 5000 క్యాన్సిల్ 5000 టైమ్స్ క్యాన్సిల్. దట్ ఈస్ హౌ మచ్? దట్ ఈస్ 2:5 ఈస్ ద ఆన్సర్. వీళ్ళు ఎవరో తప్పు చేశారు, కరెక్ట్ చేశారు కదా, 2:5. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ ఏ. ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఇది? ఓకే, రైట్, రాసేసుకోండి ఇది కూడా. ఏం చేస్తారు? క్వశ్చన్ రాసుకోండి, నెక్స్ట్ ఈ స్టెప్స్ చేసుకోండి, సరిపోతాయి. ఆ ఏబిసిడీలు ఏమి అవసరం లేదు, సొల్యూషన్ రాసుకుంటే సరిపోతుంది క్వశ్చన్ రాసుకొని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళదామా? ఏం సాగర్? సాగర్, ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? స్టడీ ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ కేర్ఫుల్లీ. ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ బై ఏ కంపెనీ ఇన్ టన్స్ ఓవర్ ద ఇయర్స్. సో ఒక సంస్థ యొక్క ఎరువుల ఉత్పత్తి టన్నులో ఇచ్చారట. ఎలా ఇచ్చారు చూడండి. 1995లో 25%, 25 టన్స్. 1996లో 40 టన్, 1997లో 60 టన్, 1998లో 45 టన్, 1999లో 65 టన్, 2000లో 50 టన్, 2001లో 75 టన్, 2002లో 80 టన్ ప్రొడక్ట్ చేశారు కదా. సో ఎరువుల యొక్క ఉత్పత్తి ఇలా ఉంది. అయితే ఈ డేటా బేస్ చేసుకుని మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. మళ్ళా 5 క్వశ్చన్స్ మనకు ఆన్సర్ చేయాలి. యూ సీ హియర్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. చూడండి, ఆర్ ఏముందో ఒకసారి చూడండి. What was the decline percentage in the production of fertilizers from 1997 to 1998? సో 1997 నుంచి 1998 ఎరువుల ఉత్పత్తిలో తగ్గుదల శాతం ఎంత అని అడుగుతున్నారు. దట్ ఈస్ పర్సెంటేజ్ అడుగుతున్నారు ఇక్కడ.
సో ఫస్ట్ 97లో ప్రొడక్షన్ ఎంత, 98లో ప్రొడక్షన్ ఎంత. సో ఒకసారి చూడండి, 97లో ప్రొడక్షన్ వచ్చేసరికి 60 టన్ ఉంది, 98లో ప్రొడక్షన్ వచ్చేసరికి 45 టన్ ఉంది, అంతే కదా. 97లో 60 టన్ ఉంటే 98లో 45 టన్ ఉంది. సో డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది, 60 మైనస్ 45 50 టన్నే కదా, అంటే తగ్గుదల 15 టన్ ఉంది. మనకి పర్సెంటేజ్ రూపంలో అడుగుతున్నారు. సో దట్ వీ హ్యావ్ టేకెన్ దట్ ప్రాబ్లమ్ 6. యాక్చువల్గా తగ్గుదల శాతం అంటే ఎంత తగ్గింది, ఎంత తగ్గింది, 60 మైనస్ 45 బై కదా. యాక్చువల్గా మనము ఏం చేస్తాం, 97తో లెక్క పెడుతున్నాం కాబట్టి 97లో 60,000 ఉంది కాబట్టి బై 60 పర్సెంటేజ్ అడుగుతున్నారు కాబట్టి 100, అంతేనా లెక్క. ఏమా తగ్గుదల శాతం ఎంత తగ్గింది, 60 మైనస్ 45 దట్ ఈస్ 15 బై, యాక్చువల్గా మనకి 97లో ఉన్నది 60 టన్ ఇంటూ 100. సో 15 1 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, దట్ ఈస్ 100 బై 4 అంటే ఎంత అవుతుంది, 25 ఏనా. సో దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ 25% తగ్గుదల ఏర్పడింది. సో 25% సి ఏనా, దట్ ఈస్ ఆన్సర్ సి. ఏమో అంతేనా, డౌట్ ఉంది ఎవరికైనా, ఎవరైనా చెప్పండి, ఎవరైనా డౌట్ ఉందా. ఏం సాయి, ఓకే డౌట్ ఏమైనా ఉందమ్మా. ఓకే రైట్, ఎక్కిచ్చేసుకోండి. ముందు ఏం చేస్తారు, ఈ చార్ట్ ఒకటి వేసుకోండి రఫ్గా, ఎందుకంటే అన్ని 5టికి ఒకటే చార్ట్ కదా. చార్ట్ వేసుకుని ఆ రోజు ఈ క్వశ్చన్ మాత్రం రాసుకోండి. వాట్ వాజ్ డిక్లైన్ పర్సెంటేజ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఫ్రమ్ 97 to 98 అని ఇప్పుడు ఈ స్టెప్స్ 2 స్టెప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎలాగొస్తుంది, అంటే 100 బై 4 ఎంత, అంతేనా. ఓకే ఓకే రైట్.
ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో డినామినేటర్లో 60 వేసుకోవాలా 45 వేసుకోవాలా అని డౌట్ వచ్చిందమ్మా. మనకిచ్చింది 97, ఇనిషియల్గా మన 97 ఇచ్చాడు కాబట్టి 97 to 98, ఇనిషియల్గా 97లో ఉన్నది 60 కాబట్టి అది వేసుకోవాలి. అందుకనే కింద 60 వేసాను. ఓకేనమ్మా. ఓకే, రైట్. So we are going for the 7th problem. What is the ratio between the production of fertilizers in the year 2002 that of 1997? 2000 సంవత్సరంలో ఎరువుల ఉత్పత్తికి 1997వ సంవత్సరంలో ఎరువుల ఉత్పత్తికి గల నిష్పత్తి ఎంత? సింప్లీ రేషియో అడిగారు అంతే. సో వాట్ ఈస్ ఇన్ ప్రొడక్షన్ 7000, సారీ 2000 ఎంత ఉంది? దెర్ ఈస్ ఓన్లీ 50 ton, అంతేనా? And what about in 97 the production is 60,000, 60 ton. So the ratio between 2000 to 1997 అంటే 50:60 కదా. So that the 7th problem is the ratio is equal to 2000 లో ఉన్నది 50 ton by 97 లో ఉన్నది 60 ton. So 0 cancel, that is 5/7. It is nothing but 5:7, అంతేనా? So the answer is 5:6 కదా, సారీ కింద 6 కదా ఉంది, సారీ 5:6, because 5/6, that is 5:6 is the answer, that is B. ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, రైట్.
ఏం సిద్దిక్ సిగ్నల్ సరిపోలేదమ్మా, కట్ అవుతుంది, యాడ్ అవుతుంది. సిద్దిక్ అవునా? ఓకే ఓకే, క్యారియర్. అయిపోయిందమ్మా. Okay, nice. Next, eighth problem. What is the increased percentage in the production of fertilizers in 2002 as compared to that in 1995? మనం 95 నుంచి 2002 ఎరువుల ఉత్పత్తి పెరుగుదల శాతం ఎంత? అసలు 95లో ఎంత? 25 టన్. 2002లో ప్రొడక్షన్ ఎంత? 80 టన్. సో ఎంత పెరిగింది ముందు? 80 మైనస్ 25 కదా, అంటే 55 టన్ పెరిగింది. బై ఇందులో 95 కాబట్టి బై 25 వేస్తాం. సో దట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ 80 మైనస్ 25, అది పెరిగింది మనకు తెలుసు. బై ఇనిషియల్ ఎంత ఉంది 95లో? 25. సో పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25. 100లో 4 టైమ్స్ క్యాన్సిల్. 80 minus 25 అంటే ఎంత? 55 కదా. దట్ ఈస్ 55 ఇంటూ 4 ఎంత అవుతుంది? 220నే, 220 కదా. దట్ ఈస్ 220. దట్ ఈస్ పర్సెంటేజ్. అంటే 95 నుంచి 2002 వచ్చేసరికి 220% పెరిగింది. దట్ ఈస్ సి ఈస్ ద ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఓకే రైట్, అది రాసేసుకోండి.